హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈపాస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈపాస్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి అండ్ అలాగే ఒకవేళ మీ ఈపాస్ అప్లికేషన్ నంబర్ మిస్ అయితే కనుక మీరు ఆ అప్లికేషన్ నెంబర్ ఎలా రిట్రీవ్ చేసుకోవాలనేది ఈ యూట్యూబ్ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మీరు ఫస్ట్ టైం విజిటర్స్ అయితే మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే మనం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఏ అఫీషియల్ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ టిఎస్ ఈపాస్ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. వీఆర్ ఫ్రమ్ టెక్నికల్ టీమ్ ఆఫ్ ఈపాస్ హెడ్ క్వార్టర్స్. సో దీంట్లో ఏ విషయం ఉన్నా మనం మొత్తం క్లియర్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పెడతాం మేము. సో మీకు సపోర్ట్ టీమ్గా మేము గ్రూప్ ఆఫ్ 4 మెంబర్స్లో మీకు ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో కూడా హెల్పింగ్ అనేది జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈపాస్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన దగ్గర మీకు ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అని అనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్. సో ఈ లింక్ని అయితే మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ ఆప్షన్ మీకు 7th ఆప్షన్ కనిపిస్తుంది కదా, పోస్ట్ మెట్రిక్స్ అప్లికేషన్ స్టేటస్. సో దీన్ని మనం ఇక్కడ ఈ అప్లికేషన్ స్టేటస్ 7th నెంబర్ రోల్ నెంబర్ పారాలో చూడండి, మనకు 7th ఆప్షన్ అనేది కనిపిస్తుంది, నో యువర్ అప్లికేషన్ స్టేటస్. సో దానిపైన క్లిక్ చేసి మనకు ఒక రీడైరెక్ట్ లింక్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది మీ స్కాలర్షిప్ అప్లికేషన్ పైన ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ గిఫ్ట్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ ఎంటర్ చేయలేదు కాబట్టి సో అప్లికేషన్ ఎంటర్ చేయండి అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే గెస్ట్ స్టేటస్ అనేది కొట్టగానే ఆటోమేటిక్గా మనకు స్టేటస్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఈ రీడైరెక్షన్ అనేది మీకు రాకపోతే ఇన్స్టాగ్రామ్లో మనం ఒక రీల్ అప్లోడ్ చేసాము, దానికి ఆ రీల్కి కమెంట్ పెడితే ఆటోమేటిక్గా మీకు లింక్ అనేది మీ డిఎంలో వస్తుంది. సో అప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు అప్లికేషన్ నెంబర్ మీ దగ్గర లేదు, హార్డ్ కాపీ మీ దగ్గర లేదు అన్న టైంలో మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళండి. బ్యాక్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ సర్వీస్లోనే మీరు 7th ఆప్షన్ పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టార్ట్ చేశారు కదా, సో ఇప్పుడు 6th ఆప్షన్కి వెళ్ళండి, ప్రింట్ అప్లికేషన్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంది కదా. దాంట్లో మనము ఏ ఇయర్ అప్లికేషన్ నెంబర్ కావాలనేది, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ కానీ, బీటెక్ సెకండ్ ఇయర్ కానీ, బీటెక్ థర్డ్ ఇయర్ ఆర్ ఎనీ డిగ్రీ, ఎనీ పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ ఆర్ ఇంటర్మీడియట్, మీరు అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. సో మనకు ప్రీవియస్ అప్లికేషన్ స్టేటస్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ 24-25 అంటే ఆ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసినప్పుడు మనకు ఆ అకాడమిక్ ఇయర్ అప్లికేషన్ నెంబర్ మాత్రమే రిట్రీవ్ అవుతుంది. ఒకవేళ మీరు పాస్ట్ కూడా కావాలి అంటే వన్స్ ఒకసారి మీ అప్లికేషన్ నెంబర్ రిట్రీవ్ అయిన తర్వాత దాని దగ్గర 2024 స్టార్టింగ్ నుంచి ఉంటుంది, అకాడమిక్ ఇయర్ని బట్టి అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది మనకు. ఒకసారి మీకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, బట్ స్టార్టింగ్లో మీకు ఇయర్ మాత్రమే చేంజ్ అయ్యి అదే అప్లికేషన్ నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది మీరు ప్రతిసారి రిన్యూవల్ అప్లికేషన్ చేసినప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ మనం అకాడమిక్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ మాత్రం కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 24-25లో అప్లికేషన్ మీరు చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అనేది రిట్రీవ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది కొట్టాలి. సో ఈ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కొట్టిన తర్వాత ఏదైతే మీరు అప్లికేషన్లో ఇచ్చి ఉంటారో ఆ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. దాని తర్వాత మీరు ఎస్ఎస్సిని ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఒకవేళ మీరు ఓపెన్ ఇంటర్ రాస్తే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సి పాస్ టైప్లో ఓపెన్ ఇంటర్ అన్నప్పుడు ఓఎస్ఎస్సి సెలెక్ట్ చేయాలి, లేదా నార్మల్ రెగ్యులర్ ఎస్ఎస్సి అన్నప్పుడు ఇక్కడ రెగ్యులర్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఎల్స్ రెగ్యులర్ కాకుండా మీరు ఒక సప్లీతోని పాస్ అయ్యారు అన్నప్పుడు సప్లిమెంటరీ, ఇలాంటి టైప్స్ అనేటివి మనం అప్లికేషన్ చేసేటప్పుడే పెడదాము. సో అలాగే ఇక్కడ కూడా అవి పెడితేనే మనకు డాటా అనేది రిట్రీవ్ అవుతుంది. మీరు ఒక్క చిన్న మిస్టేక్ చేసినా మీ డాటా అనేది రిట్రీవ్ కాదు, మీ అప్లికేషన్ నెంబర్ అనేది కనిపించదు. సో దీంట్లో మనం ఇక్కడ రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ఎస్సి పాస్ ఇయర్, ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఎస్ఎస్సి పాస్ ఇయర్ ఎప్పుడు అనేది. ఇక్కడ మీరు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు కదా, ఫర్ సపోజ్ నేను ఎంటర్ చేస్తాను చూడండి, 2015106565. ఇక్కడ నేను
2015 నుంచి స్టార్ట్ చేసిన హెల్త్ కేర్ నెంబర్. ఇది ఒక శాంపిల్ హెల్త్ కేర్ నెంబర్. సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎస్ఎస్సి పాస్ ఇయర్ దగ్గర మనకు ఒకవేళ మీరు ఫర్గట్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్ ఇయర్ ఉంటుంది కదా, 20 అని ఎంటర్ చేశాను కదా, అప్పుడు మీ అకాడమిక్ ఇయర్ పాస్ ఇయర్ ఎంత అవుతుంది అంటే 2020 అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 18 పెట్టాను అనుకోండి, అప్పుడు ఇక్కడ 2018 అవుతుంది. సో ఇది డిఫాల్ట్ అన్నట్టు. సో ఇది మనం మీరు చెక్ చేసుకుంటే చిన్న హ్యాక్ అన్నట్టు ఇది. సో ఇది మీరు ఒకవేళ ఇయర్ని మీరు ఎస్ఎస్ఎంఎంలో ఫౌండ్ చేయకపోతే దీన్ని ఈ ట్రిక్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీరు డైరెక్ట్గా నంబర్స్ టైప్ చేయాల్సి వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ January 1, 2005 అని పెట్టుకుందాం. January 1 అంటే 1/1/2005. సో ఇక్కడ 1/1/2005 అనేది మీరు హైఫన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది, సిస్టమే డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఒకవేళ మీరు జనవరి కాబట్టి 01 డేట్, January 1 కాబట్టి 01 డేట్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్లో కౌంట్ ఎంత వస్తుంది, ఒకవేళ ఆగస్ట్ అయితే 8 అని, జూలై అయితే 7 అని, డిసెంబర్ అయితే 12 అని, అట్లా నంబర్స్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇలా డేట్ ఆఫ్ బర్త్ దగ్గర. ఒక ఫస్ట్ డేట్ January 2005 అన్నాం కదా, సో అది డిఫాల్ట్ ఒక ఎగ్జాంపుల్ డేట్ అన్నట్టు. సో ఇక్కడ మనము జనవరి అన్నది ఫస్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ డేట్, మంత్, ఇయర్. సో ఇక్కడ 1/1/2005 ఇది డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ ఇప్పుడు నేను ఇచ్చిన డాటా కరెక్ట్ అయితే గెట్ డాటా కొట్టగానే మనకు అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. బట్ నేను ఇచ్చిన నార్మల్ ఎగ్జాంపుల్ డాటా కాబట్టి ఊప్స్ నో డాటా ఫౌండ్. సో నేను ఎర్రర్ చేశాను, ఎందుకంటే ఇక్కడ నేను పెట్టిన హాల్ టికెట్ నెంబరు కానీ, ఎస్ఎస్సి పాస్ ఇయర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇవన్నీ ఒక అప్లికేషన్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే అప్పుడు మీ అప్లికేషన్ నెంబర్ అనేది రిట్రీవ్ అవుతుంది. సో ఇక్కడ మనకు లేదు కాబట్టి రిట్రీవ్ అవ్వలేదు, అంటే నేను ఇచ్చింది ఎగ్జాంపుల్ డాటా కాబట్టి. సో మీ ఓన్ డాటా ఇస్తే అప్పుడు మీ అప్లికేషన్ నంబర్ అనేది మనకు ఇక్కడ రిట్రీవ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మీ అప్లికేషన్ నెంబర్ ఫౌండ్ అయిన తర్వాత మళ్ళీ స్టూడెంట్ సర్వీస్లోకి బ్యాక్ వెళ్ళిపోయి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనం రీడైరెక్ట్ అయిపోతాం. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ మీరు ఎంటర్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు అనుకోండి, మీకు ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ స్టేటస్ తెలియాలి. సో మీకు ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ నెంబర్ తెలియదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు డిగ్రీ థర్డ్ ఇయర్ కదా, మీరు రెన్యువల్ చేసే అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా. సో ఈ అకాడమిక్ ఇయర్ ఏది 25-26. సో మీరు 2025 అనే అప్లికేషన్ నెంబర్ నుంచి న్యూమెరికల్ నుంచి మీ అప్లికేషన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, 2025 అని చెప్పేసి అక్కడ దగ్గర 2025 నుంచి స్టార్ట్ అవుతుంది మీ అప్లికేషన్ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ది. మీరు ప్రీవియస్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు ఈ అకాడమిక్ ఇయర్లో 25-26లో. థర్డ్ ఇయర్ ఎప్పుడు అవుతుంది, 24-25 అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఎప్పుడు అవుతుంది, 23-24 అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలండి, ఇక్కడ 25 తో స్టార్ట్ అయిన నెంబర్ దగ్గర మీరు 24 పెట్టాలి, అప్పుడు మీకు సెకండ్ ఇయర్ స్టేటస్ వస్తుంది. మీకు 24 దగ్గర 23 పెట్టాలి అనుకోండి, ఫస్ట్ ఇయర్ స్టేటస్ వస్తుంది. అప్పుడు ఫుల్ స్టేటస్ని మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా అప్లికేషన్ స్టేటస్ కానీ అప్లికేషన్ నెంబర్ ఒకవేళ మిస్ అయితే మనము ఇక్కడ 6th ఆప్షన్ ప్రింట్ అప్లికేషన్ నెంబర్, ఇలా 2 ఆప్షన్లో మనము ఈ మన అప్లికేషన్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదే. సో ఇది అయిపోయింది. మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే మాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, దానిపైన ట్యూటోరియల్ చేస్తాము. ఇప్పుడు ఇది మెయిన్గా ఎందుకు చేస్తున్నామంటే ప్రజెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేది స్కాలర్షిప్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా కొంచెం ప్రోయాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు దీనిపైన మేము ఆర్డర్స్ ఆల్రెడీ పాస్ చేసాము డిస్ట్రిక్ట్ ఆఫీస్కి కూడా, ఎందుకంటే ఏదైనా ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ ఉన్నా కానీ వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేపిస్తున్నాం. ఎందుకంటే ఫర్ సపోజ్ అప్లికేషన్ ఎఫ్ఎస్సి కోడ్ మిస్మ్యాచ్ అయ్యి మేము అమౌంట్ సెండ్ చేసినప్పుడు మీ అకౌంట్లోకి రాకపోతే మీరే ఇబ్బంది పడతారు కదా. సో ఆ ఆర్డర్స్ అయితే పాస్ చేసాం మేము. సో దానికని మీ అప్లికేషన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. విత్ ఇన్ 1 monthలో మీ స్కాలర్షిప్ మొత్తం పడిపోతుందని ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ చాలా వారు సీరియస్గా తీసుకుంటున్నాయి. సో మీ స్కాలర్షిప్ అప్లికేషన్ చెక్ చేసుకుంటేనే మీకు అమౌంట్ వచ్చిందా రాలేదనేది తెలుస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో దీంట్లో కూడా యూట్యూబ్లో సపోర్ట్ చేయండి. మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మీరు ఒకటి గమనించవచ్చు, మేము ఎప్పుడు కూడా ఫాలోవర్స్ని
బద్దం ఆడుకోలేదు, ఎందుకంటే మీరు స్టూడెంట్స్, మేము ఆఫీసర్స్, మీకు సర్వీస్ అనేది ఇవ్వాలి. నార్మల్గా చెప్పాలి అంటే మనకు ఉన్న ఈపాస్ ఆఫీస్ హెడ్ ఆఫీస్లో ఇలాంటి సౌకర్యాలు లేకుండా పోయినాయి. ఎందుకంటే మీకు ఏదైనా క్వరీ సాల్వ్ కానిది ఉంటే మీరు డైరెక్ట్ పిఎంఎస్ ఆఫీస్ ఉంటుంది మన దగ్గర, ఈపాస్ హెడ్ క్వార్టర్స్ మారుసప్తంలో, అక్కడికి వచ్చి సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ మీకు చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కాబట్టి మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ అని స్టార్ట్ చేసాము. అండ్ ఇవి బయట వాళ్ళు స్టార్ట్ చేస్తే అది నమ్మకపోవచ్చు మీరు, బట్ మేము అఫీషియల్స్ కాబట్టి, మీ అఫీషియల్ ఆఫీసర్స్ కాబట్టి మీరు నమ్మడానికి ఛాన్స్ ఉంటాయి. 100% ఎఫర్ట్స్ పెట్టే మేము మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూస్తాము. ఒకవేళ మా నుంచి కాకపోతే మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్కి కలవండి అనేది మేమే సజెస్ట్ చేస్తాము. సో ఏం డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. థ్యాంక్ యూ గైస్.